జపానోళ్ళు వాళ్ళ అవసరాల కోసం పెట్టే మిషన్లు ప్రపంచం మొత్తానికి రేపు వస్తే బద్ధకంలో మరీ భారీగా పెరిగిపోతుందేమో తెలియదు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఇదివరకు బట్టలు అనేది బండకేసి బాధేవాళ్ళం. ఆ తర్వాత వాషింగ్ మిషన్స్ వచ్చాక అందులో వేస్తున్నాం. ఈ మధ్యన ఏదో ఆ ఉతికిన బట్టల్ని సాధారణంగా అదే వాషింగ్ మిషన్స్లో పొడి చేసేటటువంటివి కూడా ఉంటాయి. అంటే పొడి చేయడం అంటే పొడి చేయడం, ఆ చల్లదనాన్ని ఆ వాటర్ని పోయేలాగా చేసి ఆరబెట్టేస్తున్నాయి లోపలే. అయితే ఈ ఆరబెట్టినటువంటి వాటిని మడత పెట్టే మిషన్స్ జపాన్లో వాడుతున్నారు. ఇస్త్రీ చేసి మడత పెట్టే మిషన్స్ అవి వచ్చినాయి. అక్కడ ఏంటంటే వృద్ధుల సంఖ్య పెరిగిపోయి యువతరం సంఖ్య తగ్గిపోయేటప్పటికి ఆ వృద్ధులకు అనుగుణమైనటువంటి విధంగా మిషనరీ కనుక్కుంటారు. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త క్యాప్సూల్ కనుక్కున్నారట, స్నానం చేస్తుందట. ఓ మిషన్లోకి వెళ్తే 15 నిమిషాల్లో ఒళ్ళంతా క్లీన్ చేస్తట. మనం స్నానం చేసేటప్పుడు కాళ్ళు రుద్దుకోం, తల రుద్దుకోం, లేకపోతే ఒక్కొక్కటి ఏదో మిక్స్ చేస్తాం. కానీ ఈ మిషన్లో కూర్చుంటే మొత్తం 15 నిమిషాల్లో ఒళ్ళంతా క్లీన్ చేసి పూర్తి బయటికి బాత్ అయి పంపిస్తుందట. ఇది ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు. ఏదైతే సైన్స్ కో లిమిటెడ్ వాళ్ళు ఈ కొత్త వాషింగ్ మిషన్, మనుషుల వాషింగ్ మిషన్ కనిపెట్టారు. రాబోయే రోజుల్లో దీన్ని తక్కువ రేటుకి ఇస్తే కనుక ప్రపంచం అంతా కొనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నమాట.